సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బండెడు కట్టీలు మసీదులో ఆగ్నేయ మూలన గుట్టగా పోశారు. బాబా సైగని అర్థం చేసుకున్నటువంటి కాశీరాం బండివానికి డబ్బులు ఇచ్చాడు. తన ఆకలి తీరుస్తున్నటువంటి బాబాకి దండాలు పెట్టుకుంటూ నిష్క్రమించాడు బండివాడు. బాబా కట్టెల పోగు ముందుకు వెళ్ళారు. వంగి సట్కాతో నేల మీద టక్కున కొట్టారు. చటుక్కున భూగర్భంలో నుంచి అగ్ని ప్రజ్వలింది. ఆ అగ్నితో కట్టెలు అంటుకున్నాయి. భగభగలాడుతూ కట్టెలు కాలిపోతున్నాయి. అందరూ భయంగా వింతగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. మూఢాచారం కాలిపోతుంది శ్యామ. ఈ లోకంలోని మూఢాచారాలన్నీ శాశ్వతంగా కాలి బూడిదైపోయేంత వరకు ఈ ధుని అవిచ్ఛిన్నంగా మండుతూనే ఉంటుంది. ఈ ద్వారకామాయిలో వెలిగినటువంటి ఈ ధునిలోని ఊదియే జీవులకి సంజీవని ప్రసాదం అన్నారు బాబా. శ్యామ తేలుకుంటూ, బాబా ఇది మసీదు కదా, మతానికి విరుద్ధంగా మసీదులో ధుని ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తాడు. మతాలకి కులాలకి నువ్వు దహించడానికి అన్నారు బాబా. ఈ సమాధానం వింటూ అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమిటి బాబా ఉద్దేశం? కులం పేరుతో మతం పేరుతో పాపాలు చేస్తున్నారు. కట్టెకి కులం లేదు, దాన్ని కాల్చే అగ్నికి మతం లేదు. ఆ కట్టెల్లో కాలిపోయే ఈ కట్టెకి కులం మతం అంటగట్టడం పాపం. ఈ పాపాలను దహించడానికే ఈ ధుని. ఆ భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. బాబా మాటలు వింటూ విస్తుపోయారు భక్తులు. మసీదులో వెలిగించబడినటువంటి ఆ ధుని పాపాలను దహించి వేస్తుందా, ఇది నిజమేనా అని చెప్పి భక్తులంతా అనుకోవడం ప్రారంభించారు. బాబా వెలిగించినటువంటి ధుని నిరంతరం జ్వలిస్తుంది. ధుని వెలిగించిన మరుక్షణం నుంచి షిరిడీ వాసుల కలరా, ప్లేగు వంటి వ్యాధులు భయాలు పోయి సుఖంగా జీవించసాగారు. ఇంతకుముందు బాబా రోగుల కోసం అడవిలో తిరిగి ఏవేవో ఆకులు పసర్లు తెచ్చి చికిత్సలు చేస్తుండేవారు. ధుని ప్రారంభించాక ధునిలోని బూడిదినే సర్వరోగ నివారణ కోసం రోగులకి ప్రసాదిస్తున్నారు బాబా. ఆయన చికిత్సా విధానాలను గమనిస్తున్నటువంటి శ్యామకి చాలా ఆశ్చర్యం కలుగుతోంది. కట్టెలు కాలితే మిగిలేది బూడిద. ఆ బూడిదని ఊది ప్రసాదం అంటూ రోగులకి ఇస్తున్నాడేంటి? రోగానికి తగ్గ మందు పడాలి, కానీ బూడిద ఇస్తే రోగాలు నయమవుతాయా, మంత్రాలకి చింతకాలు రాలుతాయా అనుకున్నాడు శ్యామ. ఒకరోజు బాబాని గమనిస్తుడు. అతడు అలా మనస్సులో అనుకుంటున్నాడో లేదో ఒక స్త్రీ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బాబా పాదాల మీద వాలి బోరున విలపించసాగింది. బాబా పాము కరిచి, మా ఆయన చనిపోయాడు, నా కుటుంబానికి ఆయనే ఆధారం, ఆయన లేకపోతే మేమంతా అనాథలమైపోతాం, మందో మాకో వేసి మంత్రమో తంత్రమో చేసి ఎలాగైనా నా భర్తని బ్రతికించు బాబా అని చెప్పి ఏడ్చేసింది. ఆమె బాబా తలెత్తి శ్యామ వైపు చూసి, విన్నావా శ్యామ, మంత్రమో తంత్రమో చేయాలట, మంత్రాలకి చింతకాయలు రావుతాయా అన్నారు బాబా. అదిరిపడ్డాడు శ్యామ. ఎలా తెలిసింది? తన మనస్సులోని భావం బాబాకి ఎలా తెలిసింది అంటే, ఇప్పుడు బాబా ఏదైనా మంత్రప్రయోగం చేయబోతున్నాడా? అయోమయంగా బాబా వైపు చూడసాగాడు శ్యామ. మంత్రం తంత్రం లేకుండానే నువ్వు తలుచుకుంటే మట్టితోనైనా నా భర్తని బ్రతికించగలవు బాబా, నాకు ఆ నమ్మకం ఉంది బాబా, నమ్మకం ఉంది అన్నదా ఇల్లాలు భక్తితో. నిజంగా పలికావు తల్లి, అన్నింటికీ నమ్మకమే అసలైనటువంటి ముందు. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇదిగో ఆ ఊది ప్రసాదాన్ని నీ భర్త దేహమంతా రాయి అని చెప్పి చెప్తారు బాబా. బాబా చెప్పినట్లే ఊదిని చనిపోయినటువంటి భర్తదేహం మీద రాసిందామె. మరుక్షణం ఆమె భర్త టక్కున లేచి బాబాకు నమస్కరించాడు. అది చూసి నిర్ఘాంతపోయాడు శ్యామ. అలాంటిదే ఊది మహత్యాన్ని తెలిపేటటువంటి సంఘటన ఇంకొక